హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి అంటే, ఈరోజు ఒక మంచి వీడియో వివరించబోతున్నాను. శ్రావణ మాసంలో శుక్రవారం, మంగళవారాలు చాలా విశేషంగా ఉంటాయి. ఆ రోజుల్లో అందరూ పూజలు బాగా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథి రోజున కూడా మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ అమ్మవారికి ఇష్టమైన రోజు పూజలు చేసుకోవచ్చు. అమ్మవారికి ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఉంటాము. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు 21 సార్లు జపించారు అంటే ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఊహించని విధంగా పెరిగిపోతూ ఉంటుంది. ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది. ధన రాబడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ మంత్రాన్ని ఒక్క రోజే అని కాకుండా నిత్యం మీరు జపిస్తూ ఉండడం వల్ల కూడా మంచి మంచి ఫలితాలు అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించి మీ ఇంట్లో ధన సమృద్ధి, ధన ఆదాయం పెరగాలని కోరుకోండి. మర్చిపోకుండా 21 సార్లు ఖచ్చితంగా జపించండి. మీ ఇష్టం వచ్చిన సమయంలో జపించవచ్చు. ఈ మంత్రం చదవాలి అనుకున్నప్పుడు శుభ్రంగా ఉండాలి. నాన్ వెజ్ తిని జపించకూడదు. ఆడవారు డేట్ టైంలో అస్సలు జపించకూడదు. ఈ మంత్రం వచ్చేసి బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం కాబట్టి దీనిని అస్సలు ఆ టైంలో జపించకూడదు అన్నమాట. ఇప్పుడు అయితే స్క్రీన్ మీద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు కనిపించేలా రాస్తాను అండి. మీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ అయినా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల, మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి చేరువవుతుంది. ఆ మంత్రం మీకు నేను స్క్రీన్ మీద కనిపించేలా రాస్తానండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఇళ్లలో అమ్మవారి మంత్రాన్ని జపించండి. మీ ధన ఆదాయం పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.